పడుతుంది అయితే. నేను ఫస్ట్ ఇంజెక్షన్ చిన్న పిల్లలకి వేస్తాను. అయితే పంచే ఏంటో మా మగవారు గొప్ప, మా ఆడపిల్లలు గొప్ప, మా మగవారు గొప్ప, మా ఆడపిల్లలు గొప్ప, మా ఆడపిల్లలు గొప్ప అని నేను అమ్మవారి పాడి నిరూపిస్తాను. బుర్ర బెండ్ అయిపోద్ది ఇప్పుడు నీకు, మూతి మూగుడైపోద్ది నీకు. నువ్వెంత నీ బతికెంత, నువ్వెంత నీ బ్రతికెంతరా. నా పంచి మీద వచ్చి కూడా పీకలేవు నువ్వు, నువ్వు నా లంగం మీద ఉంచు కూడా పీకలేవు. ఒక్కడిచ్చిన జల్లకాయ, నేను రెండు ఇచ్చాను అనుకో, ఒక జల్లకాయ ఇస్తే అసలకాయ మర్చిపోతావు నువ్వు. ఏం కాయ? బుర్రకాయ. చూసుకుందామా చూసుకుందామా? అందరికి చూసుకోవడం లేవు, వేసుకోవడం లేదు. రా వేసుకుందాం. అయితే ఒకసారి ఇప్పుడు నవ్వడం కాదు వేసుకుందాం. అంటే తమ్ముడు ఇంత బాగా వడ్డించావు, ఇంత బాగా వాటర్ బాటిల్ ఇచ్చావు, ఇంత బాగా సరదాగా. అయ్యో చూసినోడికి అంట పెట్టేసేవరా నువ్వు అని నావుది ఏమన్నాడు కాదు, నేను పొట్టోడు కాబట్టి లోకుగా కనపడతాను. మా వాడు జాకి చాలా పొడవు, అందుకే ఆయన చక్కగా మనకి హెల్ప్ చేశారు. అంతే, ఇలాంటి మెంటల్ లేదు నీకు. మెంటల్ ఈడియట్ నువ్వు. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి లెక్కలేదు. ఏ పెక్క పట్టుకుందో నాకే తెలియదు. ఏ పిచ్చుకో కరిసిందా? కుక్క కరలేదు, ర్యాబిస్ వ్యాక్సిన్ వేసింది. కుక్క కరిని కరిసిన వాడు నా సంగతి నీకు తెలియదు. అంటే నువ్వు కుక్కలకి సరే మంచి జానపదం ఎంత పని చేశారు చిలుపు రేఖలు చెందా. అవునట అదే కలిపి చూడవా కాలిపోతుంది, మాడిపోతుంది, మండిపోతుంది. రాధా చూడవా అల్లక్కడ చూడు, ఎక్కడ చూడు, ఆ పక్కన చూడు, చూడు కిందకు చూడు, ఇక్కడ కాదు అల్లక్కడ మా యొక్కది పెద్ద కర్ర, మా చిన్నది చిన్న కర్ర, నాది సైజైన కర్ర. ఏంటి మీ ఇళ్ళల్లో కార్లేనేటి? అసలు ఏమి కార్లు అవి చెప్పమంటావా? మన అప్పడాల
చూడలేను మా చెల్లిది చిన్న దిమ్మ, నాది సైజైన దిమ్మ. దిమ్మ అంటే బుర్ర కొట్టుకుని దిమ్మలా? ఏమి దిమ్మలా? ఏ దిమ్మ చెప్పనా? మా నాన్నగారు పెళ్ళి ఉంది నాకు, అది కాలిపోతున్నాయి హలో అయ్యా, అమ్మవారి పాట వేసేస్తాము. స్వామి మరేమ్మా అసలు విషయం చెప్పకుండా మీరు దాటేస్తున్నారు. ఏం లేదండి, అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నది ఎవరమ్మా? దశరథ మహారాజు. అక్కడ నుంచి నాకు చెప్తే అర్థమవుతుంది. సరే చెప్తాను, చెప్పండి. అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నారు దశరథ మహారాజు. దశరథ మహారాజు ఆయనకి 3 భార్యలు. 3 పిల్లలా? అవునండి. ఒక పిల్లం చేసుకోవడానికి ఇన్ని తిప్పలు పడ్డాను నేను. 3 పిల్లలు చేసుకోండి. అవును, రాజ్యాభివృద్ధి కొరకై యుద్ధాలు చేస్తూ పిల్లలు చేసుకున్నారు. ఎవరమ్మా 3 పిల్లలు? పెద్దరాణి కౌసల్య, చిన్నరాణి కైకేయి, 3వ భార్య సుమిత్ర. మొత్తం చెప్పు. కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్య, సుమిత్ర, కైకేయి. అవును. కైకుయి బాగుందమ్మా. కైకుయి కాదు, కైకేయి. అమ్మ కైకుయి అంటానువో కైకేయి అంటానువో నాకేం అర్థమయ్యట్లేదు. కైకేయి. అసలు మీరు చదువుకున్నారా చదువుకోలేదా? చదువుకున్నాను. చదువుకుంటే కైకుయి అంటారండి మీరు. కైకుయి కాదు, కైకేయి. చదువు నాకు నేర్పుతానువా? నువ్వు చదువుకున్నా? అసలు నువ్వు అసలు చదువుకున్నావా? మొహము పెడతాయిపోద్ది, మరి మూతి మోహుడైపోద్ది, మరి నోసు పచ్చడైపోద్ది, ఫేస్ పగిలిపోద్ది, కళ్ళు పేలిపోతాయి, ముక్కు రాలిపోద్ది, నోసు అయిపోద్ది, నోస్ పగిలిపోద్ది. ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. చదువుకున్నాను. నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చదువుకున్నాను. తొక్కలో డిగ్రీకి బిల్డప్లు ఇచ్చేస్తాను. తొక్కడిక్కడంటే తోలు వలసి చెప్పులు కుట్టించుకుంటా. పట్టోడా? ఏమమ్మా? తోలు వలసి చెప్పులు కుట్టించుకుంటా. ఈ పొట్టోడు కోపం వస్తే నీ తోలు తీసి డ్రాయర్ కుట్టించా. చల్లగా ఉంటుంది లోపల. మెక్సికన్ బాగుంటుంది. చూపించవా? నీకు దాన్నవరా? తోలు తోలున్నావు కదా. కక్కుర్తులు నా కర్రట్టు నువ్వేం మనిషివరా? తోలు చూపించరా పోనీ. పిసినారు నా కొడక కదండి. నేను సరదాగా ఆవిడతో జోక్ చేశా. లేదురా తోలు ఉందేమో చూపించరా. అలా తోలు లేదు లేదు కాబట్టి తోలు డ్రాయర్ ఉంటే ఏదో ఒక డ్రాయర్ పేరు చెప్పు. సరే సరే సరే. ఓ పంచే నువ్వెంత చదువుకోవాలో చెప్పని చెప్పి. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నానండి. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లవు కాబట్టి ఓ పంచే. ఏం పని? మరి చదువు అంటే అందరూ వెళ్ళిపోతాం. చదువులు నచ్చవు కదా పిల్లలకి కదా, కుర్రాళ్ళకి. ఒక పంచే. ఏం పని? రాజా కొండ మీద రాజులు అంటే మొగుడే. నేనేం చేతున్నా? అమ్మలమాయమ్మ. ఆయన ముసలి కొత్త పాటలు పాడొచ్చు కదా. కొత్త పాటలు పాడతావా? లక్ష్మి 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 లక్ష్మి. ఏంటి అది కూడా? అది కూడా అది కూడా లక్ష్మి లక్ష్మి మషా. మసా అవసరం లేదు, నేను పాడతాను విను.
ఏం పాట పాడతా పాడు. గురువు గారు క్లారిటీ పెంచుకో. గురువు గారు మీరు ఏదో పాటలు వాయిస్తుంటే వీళ్ళు ఎలాగో లంగా లూప్స్ కవర్ చేసేస్తున్నారు.
పని చేయమ్మా. ఏంటి ఇప్పుడు సాధు రాసుకుంటే ఏంటి రాలుతుంది? బూడిద. అబ్బా నీకు తెలిసిపోయిందా? ఓకే. మరి మీ అక్క చెల్లెలు ముగ్గురు లాంగాలు ఊపుకుంటే ఏంటి ఎగురుతుంది? ధూళి. ఆ ధూళి మాకు పడదు, డస్ట్ ఎలర్జీ మాకు. అందుకే వెనక్కి వెళ్ళిపోను. నీకు దమ్ము ఉంటే మీ ముగ్గురు వేసుకోవడం కాదు, అప్పుడప్పుడు ఈ పుట్టోడుతో తగలండి, అది మజా. ఏమైనా ఎగిలేక మధ్యలో పట్టిసి అనుకో. మా భూషణ్ రావు ఉన్నారు, డాక్టర్ గారు, ఫస్ట్ ఎయిడ్ అయిపోద్ది మీకు. ఒక నరం ఇంజెక్షన్ వేసి అతనికి వేసేయండి. గొంతుకు బయటకు రావట్లేదు. నువ్వు నాకేంటి ఏంటి? నాతో డాన్స్ వేయగలిగితే దమ్ముంటే మీ ముగ్గురు రండి వేసుకుందాం. ముగ్గురైతే ప్రోగ్రామ్ అయిపోయి కోడి మీ అమ్మ కూడా వేస్తున్నాం. ఓ నీకు కూతురు నాకు అర్రెట్ట ఏం ఆడతాను మీరు? మా ఏమో ముసలిది అయితే సరిపెట్టా ముందు నాకేసే మరి కదా. ఎంత స్పీడ్ అయితే మీరు వేస్తావా? వేయించుకుంటావా? గురువు గారు మంచి కత్తిలాంటి బీట్ ఒకటి వేసేయండి. ఆ బీట్ కూడా చెప్పతే అతను కొట్టవి నీకు కొట్టాలి కదా. అంత లేదు, నాకు తెచ్చినాడు ఆడు, సరివిడి తిన్నాడు ఆడు. సరే ఫస్ట్ అక్కకేయు, తర్వాత నాకేయు, తర్వాత చెల్లెకి. ఓకేనా? ముందు నాకేయండి. వచ్చింది రే పంజాబ్ లారీ. ఏంటండి బాధ? మనకు అంత సినిమా లేదు. ఎంత కావాలి? చూద్దాం రాబా. రా. దమ్మెర దమ్ పైసోపాలకి ఇస్తామని వచ్చినావు, నువ్వు హార్మోన్ ఆగించడానికి వచ్చినావు. ఆవిడ దగ్గర ఏది కూతురు మీకు మీ పెట్టేది మీరు వాయించుకోండి. అమ్మా హరే రామ హరే కృష్ణ బాగానే ఉంది. మూమెంట్లోకి రా. ఈవేళ దండం పెట్టడం నీకు దండం పెట్టడం. బొగ్గి బోగిలాగా బొగ్గు బోగి సరిపోతే నేరపోయి తెచ్చినాం. తొంగును గాడిది లోపు తెన్నించుకుంటే టాటా మ్యూజిక్ ఎక్కేస్తాం, ఎక్కించేస్తాం. హెడ్లైట్లు జాగ్రత్త, రోడ్డు బుద్ధి కదా. అలాంటి లైట్లు ఉండాలా? కాదు, ఫైటింగ్ ఫైటింగ్. దా దా నిజంగా నువ్వు టెంకర్ బండి లాగా ఉన్నావు. ఏం టెంకర్ బండి? నువ్వు గొప్ప టెంకర్ గా ఆడుతున్నావు. టెంకర్ బండి ఇది. ఇక్కడ అసలైన దాన్ని ఉన్నానమ్మా. నువ్వు అప్పి ఆట అంతే, వెనకాల తాడెట్టుకొని లాగాలి దీనికి. నేను అప్పియా? బుల్లెట్ 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 350cc. గురుగారు రంగపతి రంగపతి రంగపతి
ఆడి మరల పడిపోను నువ్వు. అలా కాదమ్మా, ఊరలో తిరిగి ఆటో ఇంటికి చేరిపోయినట్టు ఆడి దగ్గర చేరిపోతావు. అంత లేదు కానీ అతను మా డాలకిస్ట్. డార్లింగ్ డాలకిస్ట్ డాలకిస్ట్ అనవేటి డార్లింగ్ అంత లేదమ్మా. దంత వయసు సరే ఇప్పుడు ముగ్గురు చేస్తా ఇష్టంగా ఉంది. ఒక్కలకే లేకపోతే ముగ్గురికి ఒకసారి వేస్తాడు. అంటే ఒక్కరికి కన్ఫ్యూజ్ అవుతాను, ముగ్గురికి జరగ ఒకరికి సరిపడేది. అవునా? అంటే నువ్వు డిజిటల్ విడు సరిపోదులే మర్యాద. ఏంటి అయినట్లేదు కదా, ఏంటది ఒళ్ళు సులకనవడం అయిపోతున్నావు కదా, ఇంకేటి సులకనవుద్ది. ఓ పని చేయండి, ఏంటి మీకు మా గొడవలే వద్దు, ఈ డాన్స్లే వద్దు. వద్దు. ఒక్క మాట మాత్రం నిజం. ఏంటబ్బాయి? ఏది ఏమైనా సరే మీ ఆడవాళ్ళకి ఓడించాలన్నా, ఒక కుటుంబాన్ని పెంచాలన్నా, కార్యక్రమం చెయ్యాలన్నా మా మగవాళ్ళు లేకపోతే ఎక్కడ అవుతుంది సరే. అందుకో మా మగవారు గొప్ప. ఏ పేరు చూడాలి పాడాలి, ఎందుకంటే కాదంటే వాళ్ళు తిరిగింది కాదు. మధ్య మధ్య ఇలాంటి పాటలు ఉంటే వాళ్ళు సర్దపడిపోతారు. ఇక ఉన్నాడు ఏ దుర్మార్గుడు, ఏం చేశారు? లాస్ట్లో ఇలాగే వస్తాయి మాటలు. మనకి ఎంత పెద్ద కార్యక్రమం పెట్టినా ఎప్పుడెప్పుడు ఏది ఇవ్వాలి చెప్పక తప్పదు. హాస్యాలని చెప్పినా ఆడపిల్ల బాధపడ్డారు కాబట్టి ఆ రామసుధలో పుట్టారు, రామరాజ్యం వచ్చిందని మాట చెప్పేవి. ఈలోగా ముగ్గురు తల్లులు నలుగురు కుమారులకి ఊయలలో వేసి జోల పట్టలా పాడుతున్నారు. ఎప్పుడైతే పెద్దరాణి కౌశల్యకి శ్రీరామచంద్రుడు, చిన్నరాణి కైకేయికి భరతుడు 2 సార్లు పాయసాన్ని ఆరగించినటువంటి సుమిత్రాదేవికి, ఆ సందర్భంలో 2 సార్లు పాయసాన్ని ఆరగించిన సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘ్నులు 2 పిల్లలు పుట్టారు. కవలలో పుట్టారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మంచి పేర్లు పెట్టారు. ఆ 4 పిల్లలు కూడా 3 తల్లు ఊయల్లో వేసి వారికి ఏ విధంగా పాడుతున్నారు, ఏ విధంగా జోలపాట పాడుతున్నారు. అమ్మ పాడే పాట ఆ లాలి పాటే ఈ జోలపాట. సరిపోద్దా? జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి. ఈ జోల పాటలో పాపాలి, ఆపాలి గోల పాపాలి, ఆపాలి గోల పాపాలి. కాకితో కబురంతాను, ఆ కాకితో కబురంతాను, జోలాలి
థ్యాంక్ యూ. హైలెసో హైలెసా హైలెసా హైలెసో హైలెసా హైలెసో 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 ఓహో హైలెసో 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 హైలెసా అమ్మా హైలెసో హైలెసో హైలెసా నీలాల కన్నులు సంతమే అది నీలమంత సంతమే హైలెసో ఓ హైలెసో హైలెసో హైలెసా హైలెసో హైలెసో హైలెసా ఓ హైలెసో 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 ఈ విధంగా జానాల వాడు ఆ మహాతల్లి కల్పమైనటువంటి ఆ గ్రామ దేవత మన బంగారమ్మ తల్లి మన విజయనగరం కులమైనటువంటి ఆ తల్లి తల్లి మన నరసింహపేట శాంతమ్మ తల్లి ఆ పెద్దపాడు అప్పలమ్మ తల్లి కలకత్త కాళీమాత విజయవాడ కనకదుర్గ రాయగడ మధ్య గౌరమ్మగా కలిసినటువంటి మహాతల్లి కనక మహాలక్ష్మి. అవును నమస్కారారి వాడు బుద్ధులు ఏ విధంగా ఉంటాయి వాడు మనసులో ఏముంది, అంతరాత్మలో ఏముంది, ఆత్మలో ఏముంది, అవునవును మంచివాడ చెడ్డవాడని తెలుసుకోవడానికి రోజు అమ్మవారులా కాకుండా కన్ని పిల్లగా కుర్ర పిల్లగా బంగారు బొమ్మల ముస్తాబై చక్కల చుక్కల ముస్తాబై ఓ కన్ని పిల్లగా ముస్తాబై బయలుదేరుతుంది. ఏ విధంగా తెల్లవారు జామున ఆ అమ్మవారు ఈ విధంగా బయలుదేరుతున్నారయ్యా. పొద్దు పొద్దున లేచి తెల్లవారుజామున బంగారు బొమ్మల ముస్తాబయ్యి ఆ ఏటి వద్దకి ఎలా వస్తుంది నాయనా? దండ దండము తల్లి అమ్మవారు 10,000 వందనాలు అమ్మాయమ్మ. తక్కువైపోయింది సుఖపడిపోయింది. దండము తల్లి అమ్మవారు 10,000 వందనాలు ఆ అమ్మవారు 10,000 వందనాలు.
పొద్దున లేచి తన వంటి స్నానములు చేసి రంగైన చీర కట్టి పొలరేఖ తుడుక్కుని వాలు జల్లు వేసుకుని కస్తూరి తిరగబెట్టి కొమర కాటుకు పెట్టి బంగారు రేఖ తుడిగి కన్నె పిల్లల కుర్ర పిల్లల బంగారు బొమ్మల ముస్తాబై ఏటు వద్దకు వచ్చింది ఏటు వద్దకు రాగానే ఆ జాలారి వాడు చూసి కన్నె పిల్లగా కుర్ర పిల్లగా భావించి ఆ జాలారి వాడు ఏమని పలకరిస్తున్నాడు తెలుసు? ఏమని పలుస్తున్నాడు రా నాయన? ఓ బామ, కన్నె పిల్లలాగున్నావు, కుర్ర పిల్లలాగున్నావు, బంగారు బొమ్మలాగున్నావు, కట్టె పిల్లలకు చక్కగా కనిపిస్తున్నావు. మరి చక్కని చుక్కలా కనిపిస్తున్నా నీవు ఒంటరిగా వచ్చిన కారణం ఏంటో నాకు తెలియదు, కానీ నేను పడవ నడిపించాలంటే నా మనసును నువ్వు అర్థం చేసుకోవాలి. నా మాట వినవయ్యా. ఎప్పుడైతే జాలారి వానికి నీ కావాలంటే కోరికలు కోరుకోనాయన, ఏవైనా కానుకలు ఇస్తాను కానుకో అని చెప్పినప్పుడు అమ్మవారు ఏమిస్తానని చెప్పింది చెప్పమ్మా.
వడ్డానం ఇస్తాను, నా కంఠహారాలు ఇస్తాను, చేతి గాజులు ఇస్తాను. నీ నడుము వడ్డానమో అమ్మమ్మకు ఉంది, నీ కాలు పట్టీలు మా నారదలకు ఉన్నాయి, నీ ముక్కు పొడకలేమో మేనకోడలకు ఉన్నాయి. ఇవన్నీ మాకు వద్దు. నా మనసులో కపటమైన ప్రేమ ఒకటి కలిగింది, చక్కరైన ప్రేమ ఒకటి కలిగింది. కన్ని పిల్లగా కుర్ర పిల్లగా కనిపిస్తుంటే ఈ జాలాల వాడు పడవ నడిపించాలా, నీ పాదాల దగ్గర ప్రాణాలు వదలాలా అని చెప్పి మనసు పువ్వులూరిపోతున్నది. ఏంటిది చెప్పమంటావా? మీరు చూడగా మనసు నీ మనసు నా మనసు ఒక్కటైపోవాలి. అయ్యో, నీ ప్రేమ నా ప్రేమ కలిసిపోవాలి. అలా కాదు. కరుణించు, కాపాడు, ప్రేమించు, దీవించు అన్ని. నా మాట వింటావా? ఏంటో చెప్పనా? ఓయ్ జలారి, నా కన్న చిన్నదాయిరా జలారి, నదిరా ఓ జలారి, ఒబ్బర్నే పడవ నడిపించిరా, నీ కానుకలు ఇచ్చేతను, కట్నాలు ఇచ్చేతను. ఈ జాలారోడుకు తలుచుకుంటే రోజుకో తెడ్డు కొంతడు, రోజుకో తెప్ప కొంతడు, రోజుకో పడవ కొంతడు. అవన్నీ నువ్వు చెప్పక్కర్లేదు. నా మనసు ఒకటే కోరిక ఉంది. ఏంటది? నీకు కావాల్సిన బొంగరలు బొంగరలు నేను ఇచ్చేతాను నీకు, అది కాదు విషయం. నీకు నాకు ఈడు బాగుంటుంది, జోడు బాగుంటుంది, ఎర్రగా బుర్రగా ఉన్నా నాకంటే ఒకటి దొరికిపోడు. ఏమేమి ఇస్తావు చెప్పు. ఏం కావాలి? నీ ముక్కుకి ముఖ పుడకలు కావాలా? నీ ముఖ పుడకలు కావాలా? నీ చెవులకు దుద్దులు కావాలా? నీ మెడలో గుడుసులు కావాలా? నడుము వడ్డానం కావాలా? కాళ్ళ పట్టీలు కావాలా? చేతికి ఉంగరాల పొంగరాలు కావాలా? ఏమైనా సిద్ధంగానే ఉన్నాను. కానీ అమ్మవారు నీకు నాకు జోడీ బాగుంటదని ఈ కక్కుర్తి ఏదో ఇంకా అదే పనిలో ఉన్నాడు. అమ్మవారిని పోల్చుకోలేకపోతున్నారు. అమ్మవారి కోపం కలిగి రూపం దాల్చి వేసి ఆ కలకత్త కాళీమాత, విజయవాడ కనకదుర్గ, రాయగడ మధ్యగోరమ్మ, ఆ శ్రీ కనక మహాలక్ష్మిగా కలిసి జాలారి వానికి ఏ విధంగా బుద్ధికి చెప్పింది తెలుసా? ఈ జాలారి గోళ ఒకటే నన్ను ప్రేమించి వెళ్ళాడే. ఇంకిదే గందరగోళం. ఈ అమ్మవారు ఏ విధంగా వచ్చిందో, ఎలా ఉరికి వెళ్ళేసిందో, పండ్ల పట్టుపట్ట కొరికి అల్లా రాసేసి జాలారి అంటే ఏ విధంగా వచ్చింది తెలుసా? మరి ఏ విధంగా ఉరకలు వేస్తుందో తెలుసా? ఎలా వస్తుందమ్మా?
ఎవరనుకుంటున్నావురా నన్ను? ఒరేయ్ ఎవరనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా? అది కాదు, అది మొక్కుడు దెయ్యంలో మొక్కలు తంది అమ్మ ఆవులో. ఆవులంట అమ్మ ఎవరు అనాలి? అమ్మ ఎవరు అనరా? అదే అమ్మ ఆవులో. అమ్మ ఎవరు అంటారు? ఊరు పెద్ద మనిషి నాకే కొడుతుంది. మరి కొత్తగా అమ్మ ఎవరు? అది అమ్మ తల్లి. మనకు అమ్మమ్మ అవుద్దే. అమ్మమ్మ కదరా, గ్రామ దేవత. ఇక్కడ గ్రామ దేవత అమ్మరా? అమ్మ మహా తల్లి అమ్మా. ఏమిరా తెల్లవారి ఫైనాన్స్ కట్టాలా? ఆ ముక్కు పొడకు లాక్కరా. ముక్కు పొడకు లాగరైతే మూతి సిద్ధిపోద్ది. నేనెవరో తెలీదురా. నేనెవరో తెలీదా? మా అమ్మకి దగ్గరదానివా? అవునరా. ఏమమ్మా? మీ ఇంట్లో ఉన్నానురా. మా ఇంట్లో ఉన్నావు? మా ఇంట్లో పటాలు లేవు దేవుడివి. నువ్వెక్కడ ఉన్నావమ్మా? మీ ఇంటి ఎలివేల్పునిరా మూర్ఖుడా. ఎలివేల్పువో మా గోడకున్న మేకపో ఎవడికి తెలుసును. ఈ వేళ కనిపించినావు నువ్వు. అమ్మా ఏ తప్పుగా వాగేసి ఉంటాను, ప్రత్యక్షమైపోనువో. అమ్మా తప్పు అయిపోయింది తల్లి. అమ్మా దేశ దేశాలు తిరగాలరా. ఊరిలో తిరుగుతావు. ఇదేవా తీర్థాల పని మీద వచ్చినాను రా మూర్ఖుడా. తీర్థం కావాలి, ఊరి మీద తిరగాలి. మాకు నా బ్యాగ్లోనే ఉన్నాయి. పండుగల పని మీద వచ్చినాను రా. ఏటమ్మా? పండుగల పని మీద వచ్చినాను. నా జాతర జరుగుతున్నదిరా. కదా పండగ పోయిన పాసినాడు అన్నట్టుగా పండగల టైం ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చావా? జర్జాపేటలో జరుగుతుందిరా నరుడా. అమ్మా రానున్న ఆ రోజులురా. మాటలతో చెప్పలేవమ్మ నువ్వు. తీర్థాల పని మీద వచ్చినాను. జొమ్మకెళ్ళిన తల్లివా, జిమ్మికి వెళ్ళిన తల్లివు నువ్వు. ఇన్ని బాధలు బాధ చేస్తానువా? అమ్మా డప్పుల మేళాలతో, డప్పుల మేళాలతో, తాళాలతో, తాళాలతో వాయించడానికి మా డప్పులు రెడీగా ఉన్నారు ఇప్పుడు. ముందు మీ గడ్డిగారు లేస్తాను, డప్పులు కాపండి. నేను చల్లగా అయిపోయి గంట అయింది. పన్నేటి ఉన్నానా? అవునా? అదే అదే పట్టేసుకో. తానా తందానా తందానా తానా
నువ్వైతే అమ్మోరు ఈడవుడమ్మా నీ తమ్ముడు పోతురాజు ఏంటి పెద్ద దున్నపోతులాగా ఉన్నాడు గరిసి తింటాడు మరేంటి పిల్లలు అక్కడ చెప్పించి నాకు అమ్మా నువ్వు మొక్కిన మొక్కలేవరా నేనెప్పుడు మొక్కినానా మొదట పడుకున్నప్పుడు 7 కొమ్ములు పోతే ఆటేస్తానంటివి కదరా కోడిపుంజ కొన్నానమ్మా కొన్నాను కానీ ఏం కోడిపుంజ అమ్మా అది ఎప్పుడో పెట్టడానికి వెళ్ళిపోతుంది కానీ ఇంటికి రావడం లేదమ్మా ఎవరు చేతికి సిక్కిపోయిందో మా ఇద్దరి కోడిపుంజు అమ్మా రెండో పడుకున్నప్పుడు గొర్రె పోతేస్తాడన్నా ఈ మధ్యన గొర్రెపోతు కక్కలు తినడం నేర్చినావమ్మ నువ్వు అవునమ్మా గొర్రెపోతు కక్కలు తింటానంత రొట్టెలు నవ్వులేదు పెట్టి ఏదిరా అమ్మా గొర్రెపోతు కొన్నాను నాకు ఏదో బొగ్గరాలు ఉన్నాయని చెప్పేసి పోగరాలు ఉన్నాయని చెప్పేసి మందులో పంపించానమ్మా అది ఆడగొర్రెలతో దెబ్బలు ఆడుతుందట ఈ మధ్యన నా ధూపదీపాలు ఎవరా ఇటమ్మా నా ధూపదీపాలేవి కరోనా నుంచి నేనే స్నానం చేసి 2 రోజులు అయింది నీకేం దీపాలు నైవేద్యాలా అటుకులు అమ్మా 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 దర్జాగా దూపం వేశాను పసుపు కుంకాలేవరా మీ ఆడవాళ్ళ వల్ల మీ అమ్మోళ్ళ వల్లే మా ఆడవాళ్ళకు అప్పుడు డబ్బాలు కొనేస్తాను ఈ పసుపు కుంకుమ రూపాయికి దొరికింది 10 రూపాయలు లోపు దొరకట్లేదు ఇప్పుడు చెట్టు ఉన్న వేసిడిమే పొట్టున్న వేసిడిమే రాయి ఉన్న వేసిడిమే ఇంకెల్లా గతలకు వెళ్ళిపోయి ఎదురు మొర్రట్లట 7% మీ ఆడవాళ్ళ సంగతి యాపకులు పచ్చడి చేసిన అమ్మూర్తి మిసిలిపోద్ది రై యాపకు పచ్చడి చేసిన అమ్మూర్తి మిసిలిపోద్ది అది ఉగాది రోజు కొత్త సంవత్సరం వస్తుంది కదా అప్పుడు అవి వేడైతే వాటర్నే వాటర్ అంత మంగళహారతి అమ్మవారికి అవును మన సంగతి ఏంటి దేశాలు తిరిగి వచ్చినాన్రా అలిసున్నాన్రా సన్నిధానానికి పోయే సమయం అయింది శాంతము చేయండి రా నరుడా ఏటమ్మా తల్లి ఏడు చేయమంటే మళ్ళీ చెప్పు కేముంది మంగళహారతలు ఇచ్చి శాంతం చేయండి అంటుందిరా కాదు ఎన్ని బాధుట్లు బాధిందే మరి ఎప్పుడు మనకల్లా మేకపోతే ఎట్టిరా కోడిపిల్లలు ఎట్టిరా కొబ్బరికాయలు ఇచ్చిరు కాదు అది నీ బాధ మనకి అమ్మవారు ఏడు చేసింది అది కావాలి మనకి ఏడు చేస్తుంది మనం ఒక కొబ్బరికాయ కొని అమ్మ ఆడపిల్ల మాట వినరా మీ వరకే మాట్లాడదు షేర్లు కొంటారు అమ్మవారు తీసుకెళ్ళిపోద్దని మీరు షేర్లు ఆడతారు ఏంటి అమ్మవారికి మించిన ఆడవాళ్ళు మీరు
మనము గొర్రె పొద్దు కోస్తాం. అవును, అమ్మోరు తినేద్దంటే అవుతుంది అది. అది ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. ఏట్లేదు అమ్మోరు నాకు ఏటేస్తుంది అడుగు. నువ్వే అడుగురా కోరియడానికి. ఇది కొబ్బరికాయ ఏట్రా? ఆడపోతు కావాలా మగపోతు కావాలా అడుగు. ఆడపోత నేస్తారా మగదైతే గొర్రెపోత అవుతుంది. ఆడపోతే ఉండడం ఏట్రా? అమ్మా అమ్మ కళ్ళు తెరిచి చూస్తుంది. ఊరంతా అమ్మ పచ్చ కనబడుతుంది. జీర్ణం అయిపోయిందమ్మా. ఎక్కువ తినలేదమ్మా 1 కేజీకి. అమ్మా తల్లి తల్లి అమ్మా మరి ఏడు చేస్తాము. నాకు ఒకటే కావాలి. ఆయిల్ రేట్ పెరిగిపోయింది. నా కారుకి రన్నింగ్ లో లైట్లు ఆగిపోతాను. మరి నాకేటి వద్దు. మరి కొత్త వైరింగ్ చేస్తే 7,000 అవుద్దట. మరి వద్దు ఇవన్నీ. నాకు ఒక హెలికాప్టర్ ఇచ్చేమని. ట్రాఫిక్ ఎక్కువైపోయి టైంకి రాలేకపోతున్నా. ఓలమ్మ నువ్వు ముందు మొక్కిన మొక్కలు తీర్చరా, కోళ్ళు పోయిరా, ఓలమ్మ గొర్రెపోతులు ఏటయ్యరా, మేకపోతులు పోయిరా, కోడి పిల్లలు అయ్యిరా, అగ్గయ్యి ఇవ్వయిరా అన్ని అయిపోతే మోతి ఎల్ల పెడతాను నేను. అమ్మ వెళ్ళిపోద్ది గుడిలోకి. ఇవన్నీ కాదు. ఆగా కుక్కలా గరవకు. ఇగో నీకేం కావాలి? మంగళహారం. నా సన్నిధానానికి పోయే సమయం అయింది. నీకు ఇప్పుడు టైం అయింది. నాకు 1 గంట నుంచి టైం అవుతుంది. కానీ నువ్వు చెప్పండి చెప్పలేకపోన్నా. అమ్మ పట్టిన వదలను వదలను. మంగళహారతి పాడి డప్పుల మేళాలతో సన్నిధానాన్ని సాగన. కాదమ్మా దీనికి కమ్మి మెరిసి పడిపోతుంది. అది ఇస్తే ఈ ముసిరి బాధలు ఒక్కుతాయి మనకి. 4 రోజులు ముసిరా 4 ప్రోకలు పోనాయి. నువ్వు జీతమే బులాకెత్తా ఏటీఎం కార్డు బాగా పరసలు దాసేది. అమ్మా సరే తల్లి మంగళహారతి ఇచ్చిమంటావు తప్పదు. మిత్రులారా రామాయణం ముందని సరిపోదు కదా. ఆంజనేయ స్వామికి, సాయిరాములకు, గ్రామదేవతలకు, సర్వదేవతలకు, శ్రీకనక మహాలక్ష్మికి జై హింద్.
ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని